తెలంగాణ ఉద్యమంలో గుండెలు గల్లాలు చింపుకొని 1200 మందిని చంపినాం. మనం జ్ఞానం లేక, మనమే చంపేసినాం. మన జ్ఞానం లేక 1200 మంది చంపుకున్నాం, లక్షల మంది కేసుల పాలైనాం. కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్రంలో అసలీ తెలంగాణ ఉద్యమం బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యానికి వచ్చే తెలంగాణ ఉద్యమం. దీనికి మొట్టమొదటి అడుగు బీసీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్. ఆ రిజర్వేషన్స్ మొదటి అడుగు బీసీలకి 42% రిజర్వేషన్లు. ఆ 42% రిజర్వేషన్లలో విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో 3 బిల్లులు రాష్ట్రపతి ఆమోదం చేసి 9th షెడ్యూల్లో పెట్టి, అంతిమంగా మాకు 9th షెడ్యూల్లో చట్టం కోసం రేవంత్ రెడ్డి శాసన కార్యనిర్వాహకానికి తండ్రి లాంటివాడు కాబట్టి రేవంత్ రెడ్డి మోడీ గల్లబట్టి మోడీ మీద యుద్ధం చేసి, ప్రతిపక్ష నేత కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి మోడీ మీద యుద్ధం చేసి మాకు 9th షెడ్యూల్లో పెట్టియకపోతే 12,000 గ్రామాల్లో చెప్పులు తీసుకొని తిరగబడతాం. చెప్పులు తీసుకొని తిరగబడతాం. ఎందుకంటే చెప్పు చేసింది నేనే కాబట్టి దాని మీద హక్కు మాకే. గౌండ్ల కత్తులు తీసుకొని తిరగబడతాం. గౌండ్ల కత్తులు, పాత కత్తులకి పని పడతాం, పని నేర్పుతాం. గౌండ్ల కత్తులు తీసుకొని తిరగబడతాం. టికెల్ తీసిన కత్తులునే మంగళ కత్తులు తీసుకొని అమ్మడబడతాం. ఆ వాటితో బుద్ధి చెప్పగానే ఇట్లయింది వీళ్ళ వ్యవహారం. అట్లా మంగళోళ్ళు, సాగలోళ్ళు, గౌండ్లోళ్ళు, యాదవులు, ముదిరాజులు, కురుమోళ్ళు, పద్మచారీలు, విశ్వబ్రాహ్మణులు, సమస్త బీసీ ఎస్సీ ఎస్టీలు మొత్తం గ్రామంలో తిరుగుబాటు చేస్తే వాళ్ళు 3 వాట్సాప్ కాల్లో మాట్లాడుకుంటారు. మాకు తెలుసు అది. దానికి ఎట్లా కౌంటరో కూడా బుద్ధితో ఆలోచించండి, ఆవేశంతో ఆలోచించబాకండి.